అందరికీ నమస్కారం. ఎపిసోడ్ 15 రివ్యూకి స్వాగతం. సో యాజ్ అందరికీ తెలిసిందే మండే వచ్చేసింది. సో నామినేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. సో ముందుగా బిగ్ బాస్ గారికి కొంచెం మీరు టిష్యూ పేపర్స్ ఎక్కువ పెట్టేసినట్టు ఉన్నారు ఇంట్లో. అవి చూసినప్పుడల్లా ఈరోజు నేను ఏడవాలి అన్నట్టు వాళ్ళకి ఏమైనా గుర్తొస్తుందా నాకు అర్థం కాల. సో ఎపిసోడ్ స్టార్ట్ అవగానే అసలు రీతు గారు వెళ్ళిపోయి అసలు రెస్ట్ రూమ్లో ఫుల్ ఏడ్ చేసి అసలు కళ్యాణ్ ఆ రీతు కన్సోలింగ్లో అయితే అసలు అసలు సూపర్ షార్ట్స్ అనమాట. నాకు వీళ్ళిద్దరు ట్రాక్ నడుస్తుందా, పవన్ది శ్రీతుది నడుస్తుందా అని ఒకసారి కన్ఫ్యూజ్ అయిపోతున్నాను నేను అలాంటి షార్ట్లు పెట్టినప్పుడు. బికాస్ మీరు క్లోజ్లు పెట్టినప్పుడు చూసుకోండి, అంటే మీ నెరేటివ్ ఒకటి, మీ స్టోరీ ఒకటి, అక్కడ జరుగుతుంది ఒకటి. సో మీరు మరీ దాన్ని చూపిస్తూ అది కూడా అదే బాగుందేమో అని చెప్పి మేము దాన్ని స్విచ్ చేయమంటే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. సో చూసుకోండి. అసలు కళ్యాణ్ కూడా అమ్మ బుజ్జి తల్లి అని ఏం కన్సోల్ చేస్తాడు, అసలు సూపర్. అది ఆ షార్ట్ చూసి మాత్రం అంటే పక్క ఏడ్చినప్పుడు మనం అదేమంటారు దాన్ని హ్యాపీ ఫీల్ అవ్వకూడదు, కానీ వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత, సంబంధం, అనుబంధం చూసి మాత్రం మాకు బాగా అనిపించింది. దాని తర్వాత ఆ రోజు ఎండ్ అయింది. నెక్స్ట్ రోజు మార్నింగ్ తనుజ అండ్ రీతు మన కళ్యాణ్ గారితో కూర్చుని చెప్పు నీ స్టోరీస్ ఉంటాయి కదా, ఏమంటారు నీ ప్రేమ కథలు చెప్పు మాకు, నేను తక్కువని నా కాఫీ కోసం నేను చాలా పెద్ద సీక్రెట్ చెప్పేసాను నిన్న నాగార్జున గారి దగ్గర. సో ఈరోజు నువ్వు కూడా ఏదో ఒక సీక్రెట్ చెప్పాలి, అది కూడా కెమెరాల్లో క్యాప్చర్ అవ్వాలి అని చెప్పి తనుజ ఫోర్స్ చేయడంతో కళ్యాణ్ ఏదో చెప్దామని కూర్చున్నారు. ఇంతలో పవన్ వచ్చేసి అప్పుడు మా రీతుని అన్నారు సామాన్లు కడగడానికి వచ్చినప్పుడు ఇంట్లో కూర్చుని నడుము వాల్చుకుంటుంది అని చెప్పి తిట్టారు. అది నువ్వు మా రీతు మర్చిపోయినా నేను మర్చిపోయిన అవమానాన్ని. సో మా కళ్యాణ్ కూడా అలా చూడకూడదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి. ప్లస్ నువ్వేంటి మా రీతుతో అంత అంత క్లోజ్గా కూర్చొని మాట్లాడడం నాకేం నచ్చలేదని చెప్పేసి పవన్ మనసులో అనుకుని ఉంటాడు, బయటికి చెప్పలేదు, ఫ్రెండ్స్ కదా అంతేనా. సో ఆ మాటనే ఇంకా తను వెళ్ళిపోయాడు. ఇంతలో రీతు నువ్వు నా మీద అలిగా నేను బొంగుమూతి పెట్టా అని చెప్పేసి ఎస్విఎస్సిలో సమంత గారు లాగా ఫుల్ మెలికలు తిరిగిపోతే పవన్ కళ్యాణ్ మన పవన్ కూడా మహేష్ బాబు గారు లాగా మధ్యలో ఓరి దీని వేసాలో అనుకుని ఉంటాడు, కానీ అలా అంటూ బతకనెత్తారేంటి. సో కొంచెంసేపు కన్సల్ట్ చేశారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఎపిసోడ్ స్టార్టింగ్ మన రీతు గారు ఏడవడం, పవన్ గారు అరవడంతో స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ క్లైమాక్స్ కూడా అదే, మీరు ఎపిసోడ్ చూసారు కాబట్టి మీకు తెలుసు. సో నెక్స్ట్ మన బిగ్ బాస్ గారు ఇవన్నీ అయ్యే వ్యవహారాలు కాదు, అసలే నామినేషన్లు అంటే నాకు 2-3 ఎపిసోడ్లు అయిపోతుంది, ఈరోజు ముందే స్టార్ట్ చేసేద్దాం అని చెప్పి మన టెనెంట్స్ అందరూ కొత్తగా అయిన టెనెంట్స్ మన కామనర్స్ ఏమో ప్లే ఏరియాలోకి తీసుకెళ్ళి ఇప్పుడు మీకు వచ్చే టాస్క్ ఏంటంటే మీరు 5 నామినేట్ చేయాలి. ఆ 5 ఒకళ్ళు మీ టెనెంట్స్లోంచి అయ్యి ఉండాలి అట్లీస్ట్, లేదా ఖచ్చితంగా ఒకళ్ళు టెనెంట్లోంచి అయ్యి ఉండాలి అనేది చెప్పారు. మిగతా 4 మీ ఇష్టం. సో అలా స్టార్ట్ అయిన దాంట్లో ఫస్ట్ వాళ్ళు సంజనా గారి మీదకి వచ్చారు. ఇన్ ద సెన్స్ సంజనా గారు ఆల్రెడీ ఎగ్ ఇష్యూస్ అవన్నీ కాకపోయినా సుమన్ గారి ఇష్యూ అనేది ఒకటి స్టార్ట్ అయింది. ఇన్ ద సెన్స్ అది కొంచెం సెన్సిటివ్ ఇష్యూనే, అంటే గాజులు వేసుకున్నారా అన్నట్టు సంజనా గారు అన్నారంట. అది చాలా తప్పు, అలా అనకూడదు, అది ఎప్పుడు అలా జరగకూడదు. కానీ ఆవిడ నోట్లో తెలిసిందిగా కొంచెం కోపం వచ్చినప్పుడు ఆవిడ మాటలు వదిలేస్తున్నారు. అలాగే సుమన్ గారితో మాటలు వదిలిన తర్వాత ఆవిడ వెళ్ళి సారీలు చెప్పుకున్నారంట. ఆవిడ మళ్ళీ వెళ్ళి మీ కాళ్ళ మీద పడతాను, నన్ను క్షమించండి అన్నట్టు ఏదో సారీలు చెప్పుకున్నారు. సుమన్ గారు అండ్ సంజన గారు ఆర్ ఫైన్, కానీ నామినేషన్స్ కాబట్టి ఖచ్చితంగా ఒక తప్పు జరిగింది, వాయిస్ అవుట్ చేయాలి. అందరూ సంజన గారి మీద సంజన గారి పేరు చెప్పారు. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కళ్యాణ్ ఒకడు నాకు సంజన గారి మీద పాయింట్స్ ఏవి లేవు అని చెప్పి సంజన గారి పేరు పెట్టలేదు. మిగతా 4 సంజన గారి పేరు చెప్పారు. సో ఫస్ట్ సంజన గారు అయ్యారు, తర్వాత సుమన్ గారి మీద ఏంటంటే మనం ఎంత చెప్తున్నా ఆయన గేమ్ మనం ఎంత ఫోర్స్ చేసి ఆడమని చెప్తున్నా అప్పటికప్పుడు ఆ మాట వింటున్నారు, లేదా చెప్పిన మాట చేస్తున్నారు తప్ప ఆయనకంటూ ఒక స్టాండ్ తీసుకోవట్లేదు, ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. సో సుమన్ గారికి ఫ్లోరా గారికి ఉన్న మేజర్ పాయింట్స్ వాళ్ళ దగ్గర అదే, వాళ్ళు ఏమంటారు ఒక ఎంథ్యూజియాస్టిక్గా ఒక ప్లేయర్ లాగా ఆడట్లేదు. వాళ్ళు ఎవరు చెప్పిన మాటలు ఎవరైనా ఏదైనా చెప్తే అది నమ్మేసి, లేదా వాళ్ళు చెప్పిన పాయింట్స్కి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు ఆడేస్తున్నారు అని చెప్పారు. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అది. సో వాళ్ళిద్దరిని కూడా నామినేట్ చేశారు. అండ్ ద 4th నేమ్ అంటే ఓనర్స్లో 4th నేమ్ అంటే చాలా డిబేట్ జరిగిన తర్వాత మన హరీష్ గారు అయితే లాస్ట్ వరకు బర్నీ గారినే బుక్ చేద్దామని చెప్పేసి ఆయనకి ఏమంటారు జన్మజన్మల అనుబంధం ఉంది కాబట్టి సో ఆయనకి ఏంటంటే ఈయన ఫేక్ చేస్తున్నారు, హరీష్కి ఏంటంటే బర్నీ గారు ఫేక్ చేస్తున్నారు. ఎవరైనా అంత మంచిగా ఉండగలరేంటి, ఆయన ఫేక్ చేస్తూ మెల్లిమెల్లిగా గేమ్ ఆడేస్తున్నారని చెప్పేసి ఆయన పాయింట్.
సో ఇదంతా నాటకం, కపటి నాటకం అనేది బర్నీ గారి మీద ఉన్న పాయింట్. ఇక్కడ ఇక్కడ ఏమైంది అంటే మన ప్రియా అండ్ శ్రీజార్ని రీతు సమ్ ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు పతివ్రత శిరోమణి అనే ఒక కమెంట్ ఏదో చేశారంట. సో అది వాళ్ళకి చాలా అఫెండింగ్ అనిపించింది. సో అది సంజనా గారిని అన్నట్టున్నారు. సంజనా గారిని మన రీతు ఆ డైలాగ్ అన్నారంట. సో ఆ డైలాగు అనడం శ్రీజ అండ్ ప్రియా విని అసలు ఒక అమ్మాయిని అలా ఎలా అంటారు, ఒక అబ్బాయిని గాజులు వేసుకున్నావా అనేది ఎంత తప్పో, మాకు ఇది కూడా క్యారెక్టర్ అసాసినేషన్ లాగే అనిపించింది. సో మేము ఖచ్చితంగా ఆ పాయింట్ మీద రీతుని మేము నామినేట్ చేస్తాం అనగానే ఎక్కడో తెలియకుండా పవన్ గుండెల్లో కొంచెం కలుపుకోమన్న తర్వాత ట్రై చేశాడు ఎంతో కొంత. అవునా, ఆ పాయింటా, అదంత పెద్ద పాయింట్ అంటారా, మీరు చేయండి, మీరు నామినేట్ చేయండి, ఇంకా ఆలోచించండి, చూడండి ఎన్ని పేర్లు ఉన్నాయి ఇక్కడ, ఇంకా ఇమాన్యుల్ ఉన్నాడు, బర్నీ గారు కూడా చెప్తున్నారు కదా ఆ పాయింట్లు విందాం అని చెప్పేసి అందరిది మాట్లాడుకున్న తర్వాత ఆలోచిద్దాం అన్నట్టు సైడ్ పెట్టడానికి ట్రై చేశారు. కానీ హరీష్ గారు కూడా తెలిసిందిగా, హరీష్ గారు వచ్చి నువ్వు వెళ్ళి చాక్లెట్లు ఇచ్చుకొని బుజ్జిగించుకున్నట్టు కదా నామినేషన్స్, నువ్వు ఇప్పుడు మా దగ్గర పాయింట్లు ఉన్నాయి, మీ పాయింట్లు నువ్వు సాఫ్ట్గా పక్కన పెట్టేయడానికి కుదరదు, తప్పు జరిగింది, సో రీతు కూడా నామినేట్ అవ్వాల్సిందే అన్నారు. నామినేట్ అవ్వాల్సిందే, సరే రీతును కూడా నామినేట్ చేయండి, ఇంకా మరీ ఎక్కువ వెళ్ళిపోతే పవన్ కూడా నేను దొరికిపోతానేమో అని చెప్పి కొంచెం కంగారు పడి సరే చేసేయండి, నేను చేయొద్దని చెప్పట్లేదు కానీ చేస్తానంటారా, సరే చేసేయండి అని చెప్పి చేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళలో వీళ్ళు ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. సో హరీష్ గారు స్టార్ట్ చేయడం మనీష్ ఎక్కడైతే ఎండ్ చేసి వెళ్ళారో టాపిక్, అదే టాపిక్ని నామినేషన్లో తీసుకొచ్చారు. ఎందుకంటే లాస్ట్ వీక్ జరిగిన టాపికే కాబట్టి సో ఆ టాపిక్ తీసుకొచ్చి స్టార్ట్ చేస్తారు. ప్రియ వచ్చి ఈ మానిటరింగ్ ఏంటో, ఈ ఫుడ్ ఏంటో, ప్రతిసారి ఇదే ఏంట్రా నాకు అన్నట్టు తన ఎక్స్ప్రెషన్ ఇచ్చి అసలు మీకు ఎందుకండి అన్నట్టు తనేదో డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసింది. అంటే నేను మన కోసమే కదా, మీకోసమే కదా ఆలోచించాను, మీకు ఒకసారి చెప్తే మీరు వినలేదు కాబట్టి కొంచెం అలా రూడ్గా చెప్పాను. సో అలా డిఫెండ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. సో మ్యాక్సిమం తను హరీష్ అండ్ శ్రీజ కూడా ప్రియా మీద ఓకే అనుకున్నారు. కానీ ఇంతలో మన కళ్యాణ్కి పర్సనల్ రీజన్ ఏదో రెస్ట్ రూమ్ డ్యూటీ జరుగుతున్నప్పుడు ఏదో కోపంలో ఏదో మాట అన్నారంట హరీష్ గారు. సో దానికి చాలా హర్ట్ అయ్యారు. కళ్యాణ్ కూడా ఏడ్చారు. అసలు కళ్యాణ్ ఏడుస్తాడు అనేది ఎక్స్పెక్ట్ చేయాలి. కళ్యాణ్ గారు ఆర్గ్యుమెంట్లో ఏడ్ చేసి తర్వాత పవన్ తీసుకొచ్చిన పాయింట్స్ ఏంటంటే మళ్ళీ లాస్ట్ వీక్ కాకుండా దాని ముందు వీక్ వెళ్ళిపోయారు. ఎలా అంటే మరి ఆ మాట అన్నారు కదండి, ఇమాన్యుల్ని రెడ్ ఫ్లవర్ అన్నారు కదండి, ఆ మాట మరి తప్పు కదండి అని చెప్పేసి అనగానే ఇంక అర్థమైపోయింది, ఆకిస్ పాక్ పాకిజా కాక్ పాక్ కరేపాక్ అని చెప్పి ఇంక నేను ఉన్నంత కాలం ఎప్పుడు నన్ను నామినేట్ చేయాలి, నా మీద పాయింట్ లేకపోతే ఖచ్చితంగా ఇదే పాయింట్ మళ్ళీ తిరిగి వస్తుంది అని చెప్పి సరే కానివ్వండి అని చెప్పేసి ఇంకా ఆయన కూడా చేతులు ఎత్తేసారు. సో హరీష్ గారు కూడా నామినేట్ అయ్యారు. కానీ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హరీష్ గారు లాస్ట్ వీక్ అంతా ఆయన డల్గా కూర్చోవడం, ఒక మూల కూర్చోవడం, ఆయన మానాలు ఆయన ఉన్నారు. కానీ లాస్ట్ వీక్ ఆయన దేని మీద అయితే సఫర్ అయ్యారో, దేనివల్ల అయితే సఫర్ అయ్యి ఆయన మొత్తం తిండి మానేసి అంత కష్టపడ్డారు, ఇదంతా వదిలేసి మళ్ళీ దాని ముందు వీక్ మీరు అది అన్నారు కాబట్టి మళ్ళీ అది తప్పండి నామినేట్ చేస్తున్నాం అని చెప్పడం కొంచెం నాకు ఎందుకో కరెక్ట్ అనిపించలే. లాస్ట్ వీక్ ఫుడ్ మానిటర్ దగ్గర గొడవలు జరిగినాయి కదా, ప్రియాది కొంచెం కన్సిడర్ చేసి ఉంటే బాగుండి అనిపించింది. అక్కడ కొంచెం ఫ్రెండ్షిప్ అనేది ఏమైనా ప్లేలోకి వచ్చిందా, మాలో మేము ఎందుకు చేసుకోవాలి, మీరు ఉన్నారు కదా అని చెప్పేసి హరీష్ గారి మీద పాయింట్ వచ్చేసారా అనేది నాకు అనిపించింది. సో అలాగా ఆ 5 మెంబర్స్ నామినేట్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ మన బిగ్ బాస్ గారు వచ్చి అంత తేలిగ్గా నామినేషన్స్ జరగవు కదమ్మా, మీకు తెలిసిందే కదా, నేను ఒక పట్టాన్ని మిమ్మల్ని వదలని మీకు తెలుసు కదా అని చెప్పేసి ఇప్పుడు ఏమంటారంటే ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఓనర్స్ ఇంకో 2 పేర్లు యాడ్ చేయాలి, దాంతోపాటు ఆల్రెడీ ఉన్న 5గురిలోంచి ఓ 2 పేర్లని స్వాప్ చేయొచ్చు. అంటే వాళ్ళు నామినేట్ చేసిన 5గురిలో 2 తీసి వీళ్ళకి నచ్చిన 2 పెట్టచ్చు. కానీ ఇప్పుడు వచ్చే ఆ 7 నామినేషన్స్లో ఖచ్చితంగా 3 అయితే మన టెనెంట్స్ ఉండాలి. సో టెనెంట్స్లోంచి 3 ఉండాలి. సో టెనెంట్స్లో ఎంతమంది నామినేట్ అవ్వగలరు అంటే 4, ఎందుకంటే 5 ఉన్నారు. 5గురిలో పవన్ కెప్టెన్ కాబట్టి పవన్ నామినేట్ చేయకూడదు, మిగతా 4 ఉన్నారు. సో నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే కళ్యాణ్కి, శ్రీజాకి, హరీష్ గారికి అందరూ ఏంటంటే మమ్మల్ని అందరిని నామినేట్ చేయాలని కూర్చున్నారు కదా మీరు అని చెప్పేసి అంటున్నారు తప్ప మీకు ఛాన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకళ్ళు టెనెంట్ ఉండాలి అని చెప్పి ఆయన చెప్పారు కాబట్టి బిగ్ బాస్ మీరు ఒక పేరైనా పెట్టారు.
లేకపోతే మీ 5 పేర్లు ఖచ్చితంగా బయట ఉన్న మిగతా మిగిలిన ఎంతమంది ఉన్నారు, 8 మంది 7 ఉన్న వాళ్ళలోంచి మీరు తీసేవారు. సో మీ మీ దగ్గరికి వచ్చే వరకు మీరు ఖచ్చితంగా ఒకళ్ళు అన్నారు కాబట్టి ఆ ఒక్కళ్ళని చూసుకొని మిగతా 4 మీలో మీరు సెలెక్ట్ చేసుకోలేదు కదా. మీరు ఏమంటారు మానవతా దృక్పథం చూపించేసి లేదు చాలా సత్యానికి న్యాయానికి ధర్మానికి అన్నట్టు ఆ ప్రియా మీద కూడా పాయింట్స్ వచ్చినాయి కదా, మన సైడ్ నుంచి 2 పెట్టేద్దాంలేండి, వాళ్ళ సైడ్ నుంచి 3 పెడదాం అని చెప్పేసి మీరేమో ఆలోచించలేదు కదా. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి డెసిషన్ వెళ్ళినప్పుడు వాళ్ళు అలాగా ఆలోచించుకుంటారు. వాళ్ళలో వాళ్ళు రిఫ్ట్ రాకుండా, వాళ్ళలో వాళ్ళు బాండింగ్స్ చెడిపోకుండా ఎంతమందిని మినిమం ఎంతమందిని మనం ఇక్కడ నుంచి నామినేషన్లోకి పంపించగలం, మ్యాక్సిమం ఎంతమందిని మీ దగ్గర నుంచి లాగగలం అనేది వాళ్ళ క్యాలిక్యులేషన్ కూడా ఉంటుంది. అది ఇమాన్యుల్ చెప్తున్నా మీరు వినే ఏమంటారు మైండ్ సెట్లో లేరు. ఇమాన్యుల్ అది ఆల్మోస్ట్ కళ్యాణ్కి ఆ డిస్కషన్ జరుగుతున్నప్పుడు చెప్తున్నాడు, మమ్మల్ని మేము సెల్ఫ్ నామినేట్ చేసుకున్నట్టు ఉంటుంది, సో మాకు ఆప్షన్ ఉన్నప్పుడు మేము నామినేట్ చేస్తాం. అలా అని చెప్పి ఏం పాయింట్ చెప్పకుండా చేస్తున్నారా అంటే ఏదో ఒక పాయింట్ చెప్పే చేస్తారు, కానీ అది ఎంత ఎంత నామినేషన్ పాయింట్ ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అనేది సేమ్ చెప్పినట్టు ఎవరు అరే నువ్వు మంచోడు కాదురా అంటే ఎవరినైతే అంటున్నారో వాడు ఏమనుకుంటాడు, అది నేను అంత మంచోడు వాడికి తెలియదని అనుకుంటాడు తప్ప నిజమే వాడు అంటున్నాడు కాబట్టి నేను చెడ్డోడిని అని చెప్పేసి అనుకోడు కదా. సో నాకు ఒక్క సజెషన్ ఏంటంటే బిగ్ బాస్ ఇది రివర్స్లో జరుగుంటే ఇంకా కొంచెం ఎంజాయ్ ఏమంటారు ఒక కైండ్ ఆఫ్ పర్సనాలిటీస్ కానీ ఒక కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ కానీ ఇంకా స్ట్రాంగ్గా బయటకు వచ్చేదని నాకు అనిపించింది. ఏంటంటే ఫస్ట్ మన ఉన్న ఓనర్స్తోనే ఒక 7 మెంబర్స్ని నామినేట్ చేయించేసి తర్వాత మీరు టెనెంట్స్కి ఛాన్స్ ఇచ్చి దీంట్లో 2 మార్చండి అని ఉంటే, ఎందుకంటే అక్కడ ఉన్న గ్రూప్ టైట్ గ్రూప్, చాలా స్ట్రాంగ్ బాండ్స్ ఉన్న గ్రూప్లో ఒక 4 ఉన్నారు. హరీష్ గారిని పక్కన పెట్టిన ఆ 4లో ఖచ్చితంగా ఇంకొకరిని వాళ్ళు నామినేట్ చేసుకోవాల్సి వచ్చేది, ఖచ్చితంగా చేయాల్సి వచ్చేది. సో ఖచ్చితంగా చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఎలాగా మాట్లాడతారు, ఎవరిని టార్గెట్ చేస్తారు అనేది మనం కొంచెం చూడడానికి బాగుండేది. ఈరోజు ఎందుకు వన్ సైడెడ్ అయిందంటే రాము ఒకవేళ నాకు ఛాన్స్ ఉంటే నేను సెల్ఫ్ నామినేట్ అయిపోయేవాడిని అని చెప్పేసి రాము వదిలేసుకున్నాడు ఫస్టే. తర్వాత మన రీతు కూడా నాగార్జున గారు వచ్చి అంత క్లాస్ పీకిన తర్వాత కూడా నేను నామినేట్ చేయకపోతే మమ్మల్ని తడతారు రేపు అని చెప్పేసి భరణి గారు అనేటప్పటికీ ఆవిడ కూడా కాదు నిజమే నేను తప్పు చేశాను కాబట్టి ఈ తప్పుకి ఈ నామినేషన్కి చెల్లు రేపటి నుంచి ఫ్రెష్గా లైఫ్ స్టార్ట్ చేస్తానని చెప్పేసి ఆవిడ కూడా ఒప్పేసుకున్న తర్వాత ఫ్లోరా గారికి ఆల్రెడీ అందరూ బోరింగ్ అని చెప్పేశారు కాబట్టి ఇప్పుడు ఆవిడని బోరింగ్ అని చెప్పి ఈ వీక్ నామినేట్ చేయకపోతే మరీ దొరికిపోతామేమో అన్న పాయింట్లో 3 ఎలాగో చేయాలి వీళ్ళ సైడ్ నుంచి. ఆ 3లో రాము కొంచెం ఫ్రీగా ఇచ్చేసాడు, అంటే డిసిషన్ మేకింగ్ కొంచెం కష్టం చేయకుండా ఈజీగా ఇచ్చేసాడు. రీతుతో ఆల్రెడీ స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి, ఫ్లోరా గారు కూడా ఆల్రెడీ జైలు శిక్ష అనుభవిస్తున్నారు కాబట్టి సో అలాగా వాళ్ళు కుదిరేసింది. మామూలుగా అయితే ఓనర్స్ దగ్గర కూడా గొడవలు జరగాలి, కానీ ఇక్కడ 3 మెంబర్స్ వాలంటీర్లీగా లేకపోతే వాళ్ళకున్న ఇష్యూస్ వల్ల వాళ్ళు ముందుకు వచ్చేసారు కాబట్టి అక్కడ చాలా ప్లెయిన్గా నడిచిపోయింది. సో వచ్చిన తర్వాత మనకి ఇమాన్యుల్ స్టార్ట్ చేశాడు. ఏమన్నారంటే సరే ఇప్పుడు 5 బోర్డు మీద ఉన్నారు కాబట్టి 5లో ఎవరిని తీస్తారంటే ఫస్ట్ మన సంజన గారిని సుమన్ గారిని తీశారు. సంజన గారితో మాకు ఎవరికి ఇష్యూ లేదు, సుమన్ గారు మన నాగార్జున గారు వచ్చి సూపర్ బిట్టు అసలు సూపర్ మామూలుగా లేదు అని చెప్పి అన్నారు కాబట్టి మేము ఆయన కూడా తీసేస్తున్నాం నామినేషన్ నుంచి అని తీసేసి మన కళ్యాణ్ అండ్ ప్రియాని పెట్టారు. కళ్యాణ్ అండ్ ప్రియాని పెట్టినప్పుడు కళ్యాణ్కి చెప్పిన పాయింట్స్ ఏంటంటే నువ్వు గేమ్లో అంత ఇంకా నీ గేమ్ స్టార్ట్ చేయలేదు, నువ్వు కొంతమందితోనే క్లోజ్గా ఉంటున్నావు, తెలిసిందేగా అమ్మ బుజ్జి తల్లి అనుకుంటూ నువ్వు రీతు కన్నీళ్ళు తొడవడంలోనే నీ గేమ్ అయిపోతుంది, సో ఇంకా మిగతా వాళ్ళతో పెద్ద కలవట్లేదు నువ్వు అన్నట్టు ఇండైరెక్ట్గానే చెప్పారు. మనం కూడా ఆలోచిస్తే ఫ్లోరా గారు ఆ రెస్ట్ రూమ్ ఇష్యూ జరిగినప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం కళ్యాణ్ గురించి, అంటే స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకుంటాడు మాట్లాడుకుంటారని. తర్వాత మేజర్ అంటే తన చుట్టూ ఏమీ జరగలేదు. తర్వాత మేజర్గా ఒక స్టోరీ కానీ లేకపోతే తన చుట్టూ ఏదైనా నడుస్తుంది అన్నట్టు ఏం జరగలేదు. అతను చాలా వరకు ఒక సైడ్కి వెళ్ళిపోయి ఆ స్ట్రాంగ్ క్యారెక్టర్ పొటెన్షియల్ ఉందని తెలుస్తుంది, కానీ ఆ క్యారెక్టర్కి స్క్రిప్ట్లో ఎక్కడ స్కోప్ లేకుండా ఒక కార్నర్ అయిపోయాడు అనేది మాత్రం, ఎందుకంటే మన రివ్యూస్లో ఎక్కడ తర్వాత మనం మాట్లాడుకోలేదు కూడా. సో దట్ ఆ మేజర్ ఇష్యూస్ అనేవి తన చుట్టూ ఏం జరగట్లేదు కాబట్టి వాళ్ళ అన్నంలో తప్పు లేదు. కానీ కళ్యాణ్ తెలిసిందే కదా, నువ్వు ఎవరితోనూ మాట్లాడట్లేదంటే నెక్స్ట్ వచ్చే ఆర్గ్యుమెంట్ ఏంటి, నేను నీతో ఫ్రెండ్గా లేనా, నువ్వు నేను తూనీగా కాదా అని చెప్పేసి అంటారు. అది
ఇంక అదే ఆర్గ్యుమెంట్ వస్తుంది. కానీ ప్రాసెస్ కూడా అర్థం చేసుకోవాలి కదా, వాళ్ళు నామినేట్ చేసుకోలేరు, మిమ్మల్ని చేయాలి. సో ఏదో ఒక రీజన్ చేసి చెప్తారు, దాన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అది బిగ్ బాస్ ఇచ్చిన ఒక అడ్వాంటేజ్ అంతే. సో అడ్వాంటేజ్ని వాడుకుంటున్నారు. సో ప్రియాకి చెప్పింది మళ్ళీ, నువ్వు మేము గేమ్ ఆడుతున్నప్పుడు నోరు మూసుకోండి, జిప్పులు వేసుకోండి అని చెప్పేసి అన్నావు, అదొకటి హట్ అయింది. మళ్ళీ ఫుడ్ విషయం మా మనీష్ కళ్ళ నీళ్ళు పట్టుకుని, మా మనీష్ అంత తీవ్రంగా బాధపడిపోయి గుండెల్లో సోకన్నంత స్టేజ్ మీద నీ గురించే చెప్పాడు, నీ మీదే బాంబు వేశాడు, కాబట్టి మేము కూడా నిన్నే నామినేట్ చేస్తాం అనగానే, ఆ అబ్బాయిది ఎందుకు, నీది నువ్వు చూసుకో, ఆ అబ్బాయిది ఎందుకు అని చెప్పేసి ప్రియా వచ్చేసింది. కానీ సేమ్ పాయింట్ చెప్పాలి, ఏదో ఒకటి చెప్పాలి, జరిగినవి చెప్పారు, నామినేట్ చేస్తున్నారు. ఇక్కడ నెక్స్ట్ మన సంజన గారు వచ్చి ఏం చేశారంటే, మన భరణి గారు వచ్చి ఏం చేశారంటే, ఇప్పుడు ఒకరిని మార్చాలి కాబట్టి రాముని ఏం చేశారంటే రాముని నామినేట్ చేశారు. వీళ్ళ నుంచి ఆనర్స్ నుంచి రీతు ఆల్రెడీ ఉంది, ఫ్లోరా గారు కూడా ఆల్రెడీ బోర్డు మీద ఉన్నారు. సో రాముని నామినేట్ చేయాలి అనుకున్నారు. సో రాముని నామినేట్ చేయడానికి చెప్పిన పాయింట్స్, గేమ్లో గివప్ ఇచ్చేసావు అని చెప్పేసి అన్నారు. గేమ్లో గివప్ ఇచ్చేసింది వ్యాలిడ్ పాయింటే. ఆ అబ్బాయి నేనే సెల్ఫ్ నామినేట్ అయిపోతాను అన్న పాయింట్లో తను ఆ పశ్చాత్తాపం అంటారా అది ఫీల్ అవుతున్నాడు కాబట్టి, ఓకే రాము యువర్ గుడ్ బై రాము అని చెప్పేసి రేపొద్దు నాగార్జున గారు వచ్చి తిడతారా పోడతారనేది చూద్దాం. కానీ ఇప్పటికైతే తను గివప్ ఇన్ ద సెన్స్, నేను తప్పు చేశాను, దానికి శిక్ష నేను తీసుకోవాలి అన్నట్టు సెల్ఫ్ నామినేట్ అనుకున్నారు. సో ఇందాక కొంచెం లైవ్ చూశాను, మరి ఎప్పుడు లైవ్ చూడను, కానీ చూసినప్పుడు తనూజ అండ్ రీతు అండ్ రాము ఇష్యూ ఒకటి చాలాసేపు డిస్కషన్ నడిచింది. కానీ బిగ్ బాస్ అది ఎందుకు వేయలేదు నాకు అర్థం కాదు. అంటే బిగ్ బాస్ రాముని ఎక్స్పోజ్ చేయకూడదు, లేకపోతే రాము చేసిన తప్పును మరీ ఎక్కువ పాయింట్అవుట్ చేయకూడదు అనుకున్నారా, లేకపోతే మరీ అలా చేసేస్తే వీడు అసలు ఏం మాట్లాడట్లేదు, నోట్లో నాలుక లేదు, జనాలకి ఎలా అర్థమవుతాడో వీడు అన్నట్టు ఏమైనా మీరు ఫీల్ అయ్యారా, నాకు అర్థం కాల. సో ఒక పెద్ద సెగ్మెంట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ పీకేశారు. అది కొంచెం పర్సనాలిటీ డిఫైనింగ్ కాబట్టి ఎందుకు తీసేశారు అనేది నా క్వశ్చన్. బట్ మీ ఎపిసోడ్ మీ ఇష్టం. సో తర్వాత మనకి సంజన గారు వచ్చారు. సంజన గారు వచ్చి ఆడు స్టార్ట్ చేయడం నా పర్సనల్ రీజన్స్తో స్టార్ట్ చేస్తా అని చెప్పి శ్రీజాన్ నామినేట్ చేశారు. శ్రీజాన్ నామినేట్ చేయగానే అసలు నువ్వు గోల చేసేస్తావు అమ్మా, అసలు నువ్వు ఇంట్లో ఉంటే నాకు అసలు ఉండాలనిపించట్లేదు, మరీ నా తల తినేస్తావు నువ్వు, నేను వెళ్ళి ప్రశాంతంగా నా గేమ్ ఏదో ఆడుకుంటూ ఉంటాను, నలుగురు ఇన్స్టిగేట్ చేసి వాళ్ళతో ఏదో ఒక రకంగా ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళి మా గొడవలు ఏవో జరుగుతాయి అనుకుంటే, ఇందులో నువ్వు వచ్చేస్తావు, నాకు కాంపిటీషన్కి వచ్చేస్తావు, నువ్వు నా ఆర్గ్యుమెంట్ నడవనివ్వకుండా నువ్వు వచ్చేసి ఏదో మాట్లాడేస్తూ ఉంటావు, నాకు అది అసలు నచ్చట్లేదమ్మా. సో ఐ డోంట్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ గేమ్స్, చీప్ ట్రిక్స్ నాకు నచ్చవు అన్నట్టు ఆవిడ చెప్పారు. ఇంతలో మధ్యలో అంటూ అసలు నువ్వు శ్రీజ ఒకవేళ ఇన్స్టిగేట్ చేస్తే నేను సైకోలా బిహేవ్ చేస్తాను అన్నట్టు ఏదో మాట అనేటప్పటికి దాంట్లో సైకో అనే పదం ఒకటి పట్టుకుంది శ్రీజ. పట్టుకుని ఏమన్నారు మీరు నన్ను సైకో అంటారా అని చెప్పేసి కొంచెం అంది. దాంట్లో ఇంతలో పక్క నుంచి నిన్ను కాదులే అమ్మా, అంటే నిన్ను సైకో అనేంత ధైర్యం ఎవరికి లేదులే అమ్మా, మమ్మల్ని మేము అనుకుంటున్నాం, మేము అలా బిహేవ్ చేయమని చెప్పుకుంటున్నాం అని చెప్పేసి అలా అనేటప్పటికి ఆ సర్లే బతికిపోయారు ఈసారికి అన్నట్టు ఒక లుక్ ఇచ్చింది శ్రీజ. సో శ్రీజకి ఏంటంటే కొంచెం బాధ వచ్చింది. ఏ పాయింట్ అంటే, నేను నా గేమ్ ఆడుతున్నాను, నాకు అనిపించింది చెప్తున్నాను, కానీ జనాలు నా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నన్ను ఒక నెగిటివ్ పర్సన్గా చూస్తున్నారు, నాతో ఎవరికి మాట్లాడాలని లేదు అన్నట్టు కైండ్ ఆఫ్ హట్ అయినట్టుంది. కానీ తను కూడా సరిదిద్దుకోవాలి. ఓకే వాళ్ళు కార్నర్ చేశారనే ఫీలింగ్ వచ్చినా నువ్వు చేస్తుంది కూడా వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళకి ఏం పాయింట్స్ ఇరిటేషన్ వస్తున్నాయని కూడా వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళు ఆ పాయింట్స్ చెప్పినప్పుడు కొంచెం దాని మీద కూడా వర్క్ చేయండి. మాట్లాడే ప్రతిసారి నా పిచ్చి హైలో ఉండాలి, మీరేమో మ్యూజిక్ స్టూడియోలో కూర్చొని పాట రికార్డింగ్ చేయట్లేదు కదా, శృతి కరెక్ట్గా ఉండాలి, అదే మీటర్లో ఉండాలి అనే ఆబ్లిగేషన్ లేదు కదా. మీరు వెళ్ళి ఒక నార్మల్ పిచ్లో ఒక ఫ్రెండ్లీగా మీ ఫ్రెండ్స్తో మీ గ్రూప్తో ఎలా మాట్లాడుతున్నారో, మీ ప్రియాతోనో కళ్యాణ్తోనో లేకపోతే పవన్ వీళ్ళతో ఎలా మాట్లాడుతున్నారో, లేదా ఇమాన్యుల్తో, సో ఇమాన్యుల్ కూడా బాగానే మాట్లాడారు. సో అదే పిచ్లో ఒక కైండ్ ఆఫ్ ఫ్రెండ్లీ వైపుతో అందరితోనూ మింగిల్ అవ్వడానికి ట్రై చేయండి. సో వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ నుంచి కూడా కరెక్షన్ వస్తుంది. సో అది మనం ముందు అనుకున్నట్టు హరీష్ గారు ఇంకా రిడీమ్ అవ్వలేరు అనుకున్నాం, కానీ బిగ్ బాస్ గారు మెల్లిగా క్లీన్ చేస్తున్నారు, సానబెడుతున్నారు రాయిని, ఏదో ఒక రోజు శిల్పం చేసేస్తారు నాకు అర్థమైపోయింది. సో నేనే అసలు ఏంటి యాక్టింగ్లు ఏంటి ఫస్ట్ వీక్లోని గోల్ ఏంటి అనుకున్నానే, సర్లే పాపం ఆయన ఆటేదో ఆయన ఆడుకుంటున్నారులే పాపం అన్నట్టు నాకే కొంచెం ఆ సాఫ్ట్ ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఆయన పాయింట్స్ చెప్పి కొంచెం వ్యాలిడ్గానే అనిపిస్తున్నాయి. సో చూడాలి
ఏదైనా కాంట్రడిక్టింగ్ పాయింట్ వచ్చినప్పుడు ఆయన దాన్ని ఎలా తీసుకుంటారు, ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది కూడా రేపు చూద్దాం. సో తర్వాత ఇప్పుడు మన బిగ్ బాస్ గారు పిలిచి, సర్లే ఇంత అయ్యింది కదా, ఇప్పుడు నాకు అలా వైకుంఠపురంలో అంటారు చూడండి, ఏదో ఏదో సెట్ అవ్వట్లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోట్ ఎగరడాలా, నేను ప్లాన్ చేస్తాను మీరు రండి అన్నట్టు వెంటనే బిగ్ బాస్ ఇప్పుడు రీతు ఉంది, తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నామినేషన్లో ఉన్నాడు, పవన్ గడు ఏం చేస్తాడో చూద్దాం అని చెప్పేసి పవన్ 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 లేవమ్మా, ఇప్పుడు నీ ఛాన్స్ వచ్చిందమ్మా, కమోన్ అమ్మా అని చెప్పేసి ఒకళ్ళని కాపాడుకో అమ్మా అని చెప్పేసి అనగానే అసలు మన మన హీరోయిన్ అంటారు చూడండి, అసలు ఒక హీరో వెనక నుంచి రాగానే ఆ గాలి తాకగానే హీరోయిన్ ఒకసారిగా అలా బ్యాక్ షాట్ ఇచ్చి మొహంలో వెలుగు ఒక నవ్వు వస్తుంది చూడండి, అలాగా గొడుగు పట్టుకొని రీతు తిరిగిన అసలు ఆ మూమెంట్ పవన్ చూసాడో లేదో చూసుంటే మాత్రం ఖచ్చితంగా రీతు పేరే చెప్పేవాడు, ఏ బాబు ఇప్పుడు చెప్పకపోతే చంపేస్తుందేమో అన్నట్టు. కానీ పవన్ ఏంటంటే ఆలోచించుకున్నాడు, ఆల్రెడీ లోపల ఇంట్లో వాళ్ళ మధ్య డిస్కషన్ జరుగుతున్నప్పుడు నామినేషన్స్ గురించి ఇన్ ద సెన్స్ టెనెంట్స్ డిస్కస్ చేసుకుంటున్నప్పుడు నువ్వు రీతుకు చాక్లెట్లు ఇవ్వడాలు, రీతుని బుజ్జగించడాలు, మీరు కెప్టెన్సీ టాస్క్ల గురించి మాట్లాడేసుకోవడాలు, మాకు తెలియదు ఏంటి యూ కాన్ చీట్ మీ అన్నట్టు హరీష్ గారు అన్న మాటలు కానీ, లేకపోతే ఇప్పుడు నేను డైరెక్ట్ అయిపోయి రీతుని కాపాడితే రీతు ఆల్రెడీ తప్పు చేసింది అని చెప్పి హోస్టే చెప్పారు, నేను కూడా తప్పు అని చెప్పి నేనే ఒప్పుకున్నాను, సో ఈ పాయింట్లో నేను తనని సేవ్ చేస్తే ఒక తెలియకుండా ఏమంటారు మరీ తప్పు అయిపోతుందేమో, మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా తిట్లు తినాలేమో అన్న పాయింట్లో ఇంక రీతుని వద్దనుకుని ఎవరిని అనుకుని, సరే మన శ్రీజాకి పెద్ద పాయింట్లు ఏం కాదు కదా, తన గేమే అది కదా, నోరేసుకుని పడిపోవడమే కదా, అది పెద్ద పాయింట్ ఏంటి, ప్రతి వారం అదే కదా ఆడేది, ఈ వారం మాత్రం ఏదో కొత్తగా చేసేస్తుందని ఏముంది, సో అదే గేమ్ కాబట్టి అది నాకు పెద్ద పాయింట్ అనిపించలేదని చెప్పి శ్రీజాని సేవ్ చేశాడు. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన పాయింట్ అంటే, ఒకవేళ ఓనర్స్ సత్యహరిశ్చంద్రులు ధర్మాత్ములు అలా ఆలోచించేసి వీళ్ళు ముగ్గురే అన్నారు కదా, సరే వాళ్ళు ముగ్గురునే చేద్దామని అనుకుంటే మళ్ళీ పవన్కి ఛాన్స్ వచ్చినప్పుడు ఒకరిని సేవ్ చేస్తే వాళ్ళు ఇద్దరు నామినేషన్లకు వచ్చారు. సో అది గేమ్ అనేది గేమ్, ఎవరికి రావాల్సిన ఛాన్స్ వాళ్ళకి వస్తుంది, వాళ్ళకి ఆ ఛాన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు డిసిషన్స్ తీసుకుంటారు. సో దాన్ని మనం స్ట్రెస్ చేసి మీరు ఫేరా అన్ఫేరా అనేది అడ్వాంటేజ్ ఉన్నప్పుడు అడ్వాంటేజ్ అంతే. సో ఇప్పుడు మన పవన్ గారు ధర్మాత్ముల్లాగా ఐఎమ్ ద కెప్టెన్ ఆఫ్ ది హౌస్, అందరూ నాకు సమానమే, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పి ప్లెడ్జ్ తీసుకున్నాను కాబట్టి నేను శ్రీజాని సేవ్ చేస్తాను అనగానే ఇంకా శ్రీజ బాబు చిట్టి ఎంత మంచివాడు ఏంటయ్యా అన్నట్టు కొంచెం ఎమోషనల్ అయ్యారు. తర్వాత జనాలందరి దగ్గరికి రాగానే వద్దు, మీరు నా దగ్గరికి రావద్దు, నన్ను వెలివేశారు, మీరు నన్ను ఒక పాపాత్మురాల్లో చూశారు మీరు అని చెప్పేసి ఫుల్ ఏడ్చుకుంటూ ఉక్కు పెట్టి ఏడ్చేస్తున్నారు. ఇంతలో ఇక్కడ ఒక బాంబు పేలింది, ఇక్కడ ఏడుస్తున్నారు అనగానే అసలు అలా సంజన గారు అండ్ అసలు రీతుకి ఏడవాళ్ళు ఉందో లేదో కూడా నాకు ఐడియా రాలేదు, కానీ సంజన గారు ముందు నుంచుని ఈ టైప్ ఏమో మన తనుజ గారి నుంచుని నువ్వు ఏడవాలి కదా, ఏంటి ఏడవట్లేదు ఏంటి, కొంచెం ఏడు ప్లీజ్ ఏడు అని చెప్పేసి తనుజ చేపట్టుకొని కొంచెం హింట్ ఇచ్చినట్టున్నారు, ఏంటమ్మా ఏడవాలి కదా ఇప్పుడు అని చెప్పేసి మా సంజన గారు వెళ్ళి కౌగులించుకోబోతుంటే నేను మీ దగ్గరకు రానని చెప్పేసి వెళ్ళి తనుజాన్ని కౌగులించుకొని ఫుల్ గుక్క పెట్టి ఏడవడం స్టార్ట్ చేస్తూ, సో ఓకే ఇప్పుడు నాకు అందుకే రీతు కొంచెం సెల్ఫిష్ అనిపిస్తుంది. అంటే కరెక్టే, మీరు చేశారు, కెప్టెన్ చేశారు, మీ ఫ్రెండ్, మీ బెస్ట్ ఫ్రెండ్ మిమ్మల్ని సేవ్ చేయాలనే ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు, కానీ మీరు ఒక తప్పు చేశాను నేను, ఆ తప్పుకి ఈ నామినేషన్కి చెల్లు అని మీరే ఒప్పుకొని, ఈ నామినేషన్ నాకు కరెక్టే అని మీరే ఒప్పుకొని మీరు వచ్చిన తర్వాత ఇప్పుడు అతను మిమ్మల్ని సేవ్ చేయకపోతే మీరు ఎందుకు అంత హార్ట్కి తీసుకోవడం అనేది, మీరు మీ గురించి ఆలోచించద్దు, కొంచెం మీ పక్కన ఆ ఇద్దరు ముగ్గురు క్లోజ్ పర్సన్స్ గురించి కూడా ఆలోచించి మీరు కొంచెం డెసిషన్స్ లేకపోతే ఆ ఇమోషన్స్ చూపిస్తే బెటర్ నా ఫీలింగ్. సో చూద్దాం ఏం జరుగుతుందో. అసలు మన పవన్ గారికి రీతు గారికి గట్టిగానే పడిపోయేలా ఉంది. సో చెప్పాం కదా, పోయి మన పెనంలోంచి పొయ్యిలోకి పడిపోయారు. సో ఇప్పుడు ఎంత కాలుతారు, వెంటనే బయటకు వస్తారా లేకపోతే మొత్తానికి మాడి మసిపోవడమేనా అనేది మనం చూడాలి. ఫ్యూచర్ రేపొద్దున ఏం జరుగుతుందో చూడాలి. సో ఇప్పటికైతే అదనమాట. నామినేషన్స్ కూడా పాయింట్స్ వాళ్ళు ఏదో ఒకటి క్రియేట్ చేసి చెప్పి వాళ్ళు నామినేట్ చేయాలి కాబట్టి వాళ్ళకున్న పాయింట్స్ అన్ని చెప్పారు. సో ఈరోజు కొంచెం మేజర్ పాయింట్స్ ఏంటంటే సంజన గారు, సుమన్ గారు అన్న పాయింట్స్ వాళ్ళు క్లారిటీ. సో సుమన్ గారు కూడా ఆ మధ్య డిస్కషన్లో సుమన్ గారు అన్నారు కదా అది అంటే, సుమన్ గారు వచ్చి
లేదమ్మా వచ్చి కాలు పట్టుకుని సారీ చెప్పారమ్మా, ఇంకా దానికన్నా ఏం చేస్తారమ్మా అని చెప్పి ఆయన కూడా కొంచెం ఫోర్స్గానే వచ్చారు. ఇంకేం చేసేస్తారమ్మా, చెప్పారు ఆవిడ సారీ చెప్పారు కదా అన్నారు. కానీ వాళ్ళు ఏంటంటే మాకు పాయింట్ కావాలి కదా, మమ్మల్ని మేము సేవ్ చేసుకోవడం డిఫెండ్ చేసుకోవడం మాకు పాయింట్ కావాలి కదా అని చెప్పేసి వాళ్ళు ఏదో లేదు మేము ఒప్పుకో, తప్పు జరిగింది, సో తప్పు జరిగింది అన్నట్టు వాళ్ళు అన్నారు. ఇంకోటి నాకు కొంచెం ఇబ్బంది కలిగించింది ఏంటంటే డిస్కషన్ చేస్తున్నంతసేపు వాళ్ళు ఏదైతే పాయింట్ చెప్తున్నారో ఆ పాయింట్ వాళ్ళు చేసినప్పుడు కరెక్ట్ కింద వాళ్ళు తీసుకుంటున్నారు, పక్క టీం చేసినప్పుడు అది తప్పు కింద తీసుకోవడం అనేది నాకు అర్థం కావట్లా. అంటే వాళ్ళల్లో ఇప్పుడు సుమన్ గారిది సంజన గారిది జరిగింది, వాళ్ళు డిస్కస్ చేసుకుని వాళ్ళు సారీలు చెప్పుకొని అది సెటిల్ చేసుకున్నారు. కానీ ఆ పాయింట్ మీద నామినేషన్ అనేది జరిగింది. మళ్ళీ ప్రియా గారిని మన రీతు వచ్చి హరీష్ గారికి మీకు జరిగిన గొడవ, మనీష్కి మీకు జరిగిన గొడవ గురించి, అదే ప్రియాని మానిటర్ కింద మీరు అన్న మాటలకి హరీష్ గారు అండ్ మనీష్ గారు హర్ట్ అయ్యారు, దానివల్ల మేము నామినేట్ చేస్తాం, మీరు కొంచెం హార్ష్గా మాట్లాడుతున్నారు అన్నప్పుడు ఆవిడేమో మా టీంలో మేము ఆనర్స్ మేము ఏదో ఒకటి పడతాం, మేము మాలో ఏదో ఒకటి చేస్తాం, మీకు ఎందుకు, మేము ఏదో ఒకటి సెటిల్ చేసుకుంటాం కదా అన్న మాటని దానికి ఎందుకు నామినేట్ చేస్తున్నారు అన్నట్టు అనడం. కానీ సంజన గారి విషయంలో సుమన్ గారు ఆల్రెడీ యాక్సెప్ట్ చేసేసిన, లేదు సంజన గారిని మేము నామినేట్ చేయడం కరెక్టే అని మాట్లాడడం అనేది కొంచెం కాంట్రడిక్టింగ్. ఇది ఒకటే కాదు, ఇంకా 2-3 ఇన్స్టెన్సెస్ అలా జరిగినాయి ఈరోజు ఆ డిబేట్లో. సో నాకు వెంటనే గుర్తొచ్చిన ఎగ్జాంపుల్ ఇదే. సో వాళ్ళు చేసినప్పుడు అది కరెక్ట్ కింద, పక్క వాళ్ళు చేసినప్పుడు తప్పు కింద అని మాట్లాడడం కూడా తెలియకుండా ఒక కైండ్ ఆఫ్ నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది. సో అదనమాట. సో నామినేషన్స్ అయితే జరిగినాయి. ఏడుపుతో స్టార్ట్ అయిన ఎపిసోడ్ ఏడుపుతో ఎండ్ అయింది. సో రీజన్స్ వేరే అయి ఉండొచ్చు, కానీ మళ్ళీ తనూజ గారు అసలు ఇంకోటి మేజర్ పాయింట్ నాకు డిస్కస్ చేయాలనిపించింది ఏంటంటే, టాస్క్లో రాము చేసింది బ్లండర్ అవ్వచ్చు, అంటే తనకి క్లారిటీ ఉన్నా లేకపోయినా మైండ్ బ్లాక్ అయిపోయినా తను కొట్టేశాడు తనూజకి, రీతు ఇలా చేసిందా లేకపోతే రీతు నిజంగానే నా కోసం ప్లానింగ్ చేసి ఒక కట్టప్పలా బిహేవ్ చేసిందా, నేను బాహుబలిని, ఇప్పుడు నన్ను వెనక నుంచి పొడి చేసిందా లేదా చెప్పరా రాము అనగానే రాము తల ఊపేశాడు ఓకే అని. తర్వాత రీతు వచ్చి ఫుల్ అరిచేసి నేను కట్టప్పనా అని చెప్పి అనగానే లేదు నువ్వు కట్టప్పవు కాదు, యు ఆర్ బల్లాల దేవ, యు ఆర్ కరికాల ఆయన ఎవరు ఇంకో ఆయన ఉంటారు కదా, కిలికి భాష మాట్లాడుతుంటారు కదా, ఆయన అంత మహాత్ములు మీరు కట్టప్ప కాదు అనగానే రీతు కూడా కొంచెం శాంతమైన తర్వాత ఇక్కడ ఇది జరిగిన తర్వాత వెంటనే రీతు పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఈ డిస్కషన్ వల్ల నేను తనుజ మీద అంత ఫైర్ అయిపోయాను, తనుజాని అంత లాగేసి తనుజాతో అలా ఆడేసానని చెప్పడం అనేది నాకు అంత అనిపించు. ఒక ఫ్రెండ్ మీరు చెప్పింది తప్పుగా పోర్ట్రే చేసింది రాము వల్ల మీరు అనుకున్న మ్యాటర్ తప్పుగా తనుజ కన్వే అయింది. తనుజకి ఏది కన్వే అయిందో దాన్నే నమ్ముతారు, ఎందుకంటే రాము మీ ముందే చెప్తున్నాడు ఎస్ అని చెప్పాడని చెప్పేసి తనుజ చెప్తుంది. రాముని మీరు అడిగి మీరేమో చెప్పినప్పుడు సో తనుజ కూడా కాన్ఫ్లిక్ట్లో ఉంది, కానీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది రాము అయినప్పుడు మీరు నెక్స్ట్ రౌండ్లో కోపం చూపించుకోవాలంటే రాము మీద చూపించాలి, కానీ మీరు రాము చేసి తనుజ మీద చూపించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు కొంచెం అది అర్థం కాలేదు. అంటే వాళ్ళన్న మాటలకి మీరు అన్నారు మాటలు, తను అంది, కానీ ఒక ఫ్రెండ్స్గా ఒక న్యూట్రల్ గ్రౌండ్ చూసుకొని అసలు అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఎవరి వల్ల ఇష్యూ క్రియేట్ అవుతుంది అనేది మీరు ఆలోచించుకోవాలి కదా. సో అది మీరు ఆలోచించుకోలేదేమో అనిపించింది, కానీ ఈరోజు అయితే కలిసిపోయారు, జిగ్రీస్ అయిపోయారు. సో ఓకే సూపర్. సో అదనమాట, నామినేషన్స్ అయిపోయాయి. సో రేపు ఏం జరుగుతుంది ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దాం. సో అప్పుడు వరకు స్టే ఇన్ టచ్, బాయ్.